కొమరవెల్లి మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం తోటబావి వద్ద మహాశివరాత్రిని పురస్కరించుకొని అత్యంత కీలక ఘట్టం పెద్దపట్నంను క్వింటాల కొద్ది పంచారంగుల చూర్ణంతో స్థానిక ఒగ్గు పూజారులు భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ముగ్గులుగా వేసి కళ్యాణం నిర్వహించారు। ఈ ఘట్టాన్ని భక్తులు కన్నుల పండుగగా తిలకించగా అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, 4 సిఐలు, 16 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ సేవెల్ల సంపత్, ఈవో వెంకటేష్, కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు। వైభవంగా చేయడం జరుగుతున్నది। ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చిన్నారు। వారందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని మరి ముఖ్యంగా పెద్దపట్నం వీక్షించే విధంగా మా పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది। ఇవాళ వచ్చే భక్తులకి రవాణా సదుపాయము, ఉండడానికి వసతులు, ఇక్కడికి వచ్చిన వారికి తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఒక స్వామివారి యొక్క ఆశీర్వాదము ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉండాలి। మరి ముఖ్యంగా ఈసారి మేము మా పాలక మండలిని నియమించిన కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి మా పాలక మండలి ఎప్పుడు రుణపడి ఉంటుంది। ఈ యొక్క కనిపించే దేవుడు మల్లన్న అయితే ఇవాళ మాకు పాలక మండలి నియమించిన కనిపించే దేవుడు కేసీఆర్ గారు, వారు ఆరోగ్యంతో ఉండాలి। అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కార్యక్రమం ద్వారా మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహారాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। కొమరవెల్లి సిద్దిపేట జిల్లా యందు అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో డిసెంబర్ 30 తారీఖు స్వామివారి కళ్యాణం తర్వాత సంక్రాంతి తర్వాత ప్రతి ఆది, శనివారం, సోమవారం కూడా ఇక్కడ జాతర కొనసాగుతుంది। ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని కొన్ని లక్షలాది భక్తులు శనివారం, ఆదివారం మరియు ఈరోజు మహాశివరాత్రి ఈరోజు కూడా భక్తులు కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు। మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు స్వామివారి యొక్క లింగోద్భవ కాలం తర్వాత, స్వామివారి యొక్క పల్లకి సేవ తర్వాత స్వామివారి యొక్క ప్రాంగణంలో పెద్దపట్నం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి సంవత్సరము ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా పెద్దపట్నం వీక్షించడానికి కొన్ని లక్షలాది మంది భక్తులు జాగరణంతో పాటు పెద్దపట్నం వీక్షించేసేసి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం। మంత్రి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు కానీ అదే రకంగా ఈనాడు ఎవరికి భయపడకుండా అటు మసీదులు కానీ, ఇటు చర్చిలు కానీ, హిందూ దేవాలయాలు కానీ అనేకమైనటువంటి ఈ భక్తి భావాన్ని మరి పెంచి పోషిస్తూ ఉన్నాడు। ధర్మాన్ని కాపాడండి, ధర్మం మనల్ని కాపాడుతుందనే ఒక నినాదంతో ఈనాడు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటుండు, ప్రతి ఇంటి ఆడబిడ్డలను ఆదుకుంటుండు కళ్యాణ లక్ష్మి పెట్టి। అట్లనే ఈనాడు యాదాద్రి గుట్ట కానీ, వెమ్లవాడ రాజన్న గుడి కానీ, ఈనాడు మరి కాళేశ్వరం కానీ, ధర్మపురి కానీ, కొండగట్టు కానీ, బాసర కానీ, కొమరవెల్లి కానీ ఈ రకంగా అనేకమైనటువంటి గుళ్ళల్లో మున్పటి కన్నా ఇప్పుడు మార్పు బాగా తీసుకొస్తుండు। ఇంతకుముందు అర్చకులకు ఆ గుళ్ళే వచ్చే ఆదాయంతోనే జీతాలు ఇచ్చేది ఉండే, ఇప్పుడు అట్లా కాకుండా మరి వాళ్ళని కూడా ఆలోచన చేసి గవర్నమెంట్ నుంచి జీతాలు వచ్చేటట్టు చేసి ఈ భక్తి భావాన్ని ప్రతి గ్రామంలో ఈనాడు చిన్న గుడి కట్టినా మరి దీపధూప నైవేద్యం కింద పైసలు ఇవ్వడం కానీ, ఒక పోచమ్మ గుడి కట్టాలన్నా, మైసమ్మ గుడి కట్టాలన్నా ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ, ఇదంతా కేసీఆర్ ఘనత, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి చాలా అద్భుతంగా ఉన్నాయి। ఈనాడు హిందూ సమాజాన్ని హిందువుల పేరు చెప్పుకొని ఓట్లేపించుకున్న నాయకులు కూడా హిందూ దేవాలయాల గురించి పట్టించుకుంటలేడు। మరి అటువంటి కేసీఆర్ ఇలా దేవాలయాలు అయితేంది, చర్చిలు అయితేంది, మసీదులు అయితేంది చాలా బ్రహ్మాండంగా పట్టించుకొని అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉన్నాడు అని చెప్పి ఈ శివ సందర్భంగా మేము భక్తులకందరికీ, తెలంగాణ యావత్ ప్రజలకందరికీ కూడా
మరి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదే రకంగా మన అందరి దీవెనలతోని కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు సిద్దిపేట పోలీస్ కమిషనర్ పరిధిలోని ఉస్నాబాద్ డివిజన్ చేర్యాల సర్కిల్లోని కొమరోలి పోలీస్ పరిధిలో శ్రీ 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 మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పెద్దపట్నము తోటబావి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మా సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి వరకు కూడా చాలామంది భక్తులు వేలాది మందిగా ఇక్కడికి వచ్చారు. ఈరోజు రాత్రి 12:30-1 గంట మధ్యలో ఈ తోటబావి దగ్గర పెద్దపట్నం స్టార్ట్ అయింది. దీనికి 4 బాక్సులు ఏర్పాటు చేసి మా అర్సన్ డీసీపీ ఎల్ఎండ్ఓ శ్రీ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో 2 ఏసీపీలు, తర్వాత 5 మంది ఎస్ఐలు, 16 మంది ఎస్ఐలు, దాదాపు 200 మంది ఇక్కడ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది. భక్తులు కూడా కానిస్టేబుల్ ఉంటుంది, ఉమెన్ హోమ్ గార్డ్స్, ఉమెన్ కానిస్టేబుల్స్, తర్వాత కానిస్టేబుల్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వద్ద ఉన్నాము. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని పెద్దపట్నం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు పెద్దపట్నాన్ని తిలకించేందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం భక్తుల వద్ద ఉన్నాము. వారి మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. జేడికాలు మాది, మా గ్రామం జేడికాలు, లింగాలగనపురం మండలం. కావాల్సింది ఏంటంటే మాకు 18 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. మా కోరిలు దేవుడు మాకు మంచిగా వచ్చామని చెప్పటికే దేవుని దయ వల్ల మేము ఎప్పటికి వచ్చి పోతున్నాం నిమ్మలంగా. దేవుని ముక్తి ఫలం మాకు ఉన్నప్పటికనే ఆ కోరికతోనే మాకు ఉగబుద్ధి పుట్టించినప్పుడల్లా అన్నట్టుగా సంవత్సరం తప్పకుండా మేము కంపల్సరీ వస్తున్నాం ఈ దేవుని దగ్గరికి. దేవుని దయ ఆలకించుకొని స్నానం చేసిపోతున్నాం స్వామి. ఈరోజు మనం కొమరవెల్లి దేవస్థానం వద్ద ఉన్నాము. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారి విశిష్టమైన గంగరేవి చెట్టు దగ్గర ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ భక్తులు ఉన్నారు. వారి మాటల్లోనే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారము. కొమరవెల్లి దేవుడు చాలా సత్యమైన దేవుడు. ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము. చాలా అంటే ఏది కోరుకున్నా మనకు అన్ని నెరవేరుస్తాడు దేవుడు. పెద్దపట్నం కూడా చాలా పవిత్రమైంది. చాలా శివశక్తులు వస్తారు, అందరు వస్తారు. చాలా వరకు మేము కోరుకున్న కోరికలు, బిడ్డలను, కొడుకులను అందరు ఇచ్చాడు దేవుడు. గంగరేవి చెట్టు కూడా చాలా పవిత్రమైన దేవుడు. ఇక్కడ కూడా పట్నాలు అయితే చాలా వరకు తెలియక అందరూ తెలియని కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాము. ఓకే టీవీకి నమస్తే. అదే అమ్మా, ఇప్పుడు మీరు ఈరోజు జాగారం చేస్తారు కదా, మీరు శివభక్తురాలు, మీరు ఎలా ఫీల్ అవుతారు ఈరోజు? అంటే ఈరోజు నాకు చాలా ఫీల్ అయిపోయినా, అంటే చాలా సంతోషంగా ఉన్నది. కాకపోతే కొంచెం లేట్ అయినా సరే కానీ దర్శనం చాలా బాగా అయిపోయింది దేవుడికి. అంటే మేము చాలా హైదరాబాద్ నుండి వచ్చినాం. మేము ఇక్కడ ఇంతసేపు అయినా సరే కానీ పబ్లిక్ చాలా వరకు ఉన్నారు. పబ్లిక్ని చూసి దేవుడు చూసే శివరాత్రి అంతా ఇక్కడనే అయిపోయింది. జాగరం మొత్తం అయిపోయింది. సో హ్యాపీ, దేవుడి దర్శనం మంచిగా అయింది మాకు. థ్యాంక్ యూ.
దాని లైవ్ పక్కన కూర్చో కూర్చో భక్తులారా దయచేసి నిమ్మలంగా కూర్చోగలరు. కాబట్టి మీరు మేలుకొని కూర్చుండి స్వామివారి చరిత్రను వినుకుంటూ చూడగలరు.
నీళ్ళు కూడా ఆయన చెప్పినట్టు చేయాలను 3 వేగల ఒట్లు మంద పెరిగి వెళ్ళిపోయినాడు. నేను కూడా మందగాడి పోయి కొల్లరాజు ఉంటాయ్యా. తాతగారు రావరా, అయ్యో తాతగారు రావరా, పక్కన బుద్ధాపురానికి మేము పెద్దగొల్ల వారణ ఉన్నాము అని భగవంతుడు చెప్పినాడు. ముద్దాపురానికి పెద్ద గొల్లమయ్య మేము, ముద్దాపురానికి పెద్ద గొల్ల అయితే ముద్దాపురానికి పెద్ద కూడా నాకు సవలకే యాదవనా అంటుల్లో అయిపోయే వారికి అంతమంది పర్వతాలు పోయి ఒక్కరి పుణ్యముందని సైకిల్ గజలాగుతూ ల్యాప్టాప్ చూడు.